హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. సో ఫ్రెండ్స్, మీరు మొత్తం కూడా ముందుగా నన్ను క్షమించాలి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇందాక అప్లోడ్ చేసిన, అంటే మినిమం ఒక 3-2 అవర్స్ ముందు అప్లోడ్ చేసిన వీడియో కొంచెం ఇబ్బందులలో డిలీట్ చేయడం జరిగింది. సో జస్ట్ డిలీట్, ఆ సాంగ్ మాత్రం డిలీట్ చేయడం జరిగింది. సో మిగతావి మాత్రం కాదు. ఓకేనా? చూసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే తీసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో మీకు వచ్చుద్ది ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ మనకి వేరే మన ఛానల్ చూసి సబ్స్క్రైబర్స్ లేదా బట్ ఎవరో వ్యూస్ స్టోన్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్ కొంటామని. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి వాళ్ళు చెప్పిన విధంగా వీడియో తీయటం జరిగింది, వాళ్ళు చెప్పిన విధానంతో. ఓకేనా? బట్ మరి ఈ విధానంలో వాళ్ళు ఎందుకు అడిగారన్నది నాకు కూడా కొంచెం అర్థం కాలేదు. ఫస్ట్ నాకైతే అర్థం కాలేదు. కానీ నేను తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఆలోచించాను, అసలు వాళ్ళు ఈ విధానంలో ఎందుకు వీడియో అడిగారు, ఈ విధానంలో వాళ్ళు ఏం గమనించారు కొత్తగా, మనకేం అర్థం కాలేదు అని చెప్పేసి. వాళ్ళు ఈ విధానంలో ఫ్రెండ్స్, వాళ్ళ రాయి యొక్క క్వాలిటీ ఈ విధానంలో కటింగ్ పెట్టిన తర్వాత పీస్ ఎలా ఉండబోయిద్ది, ఎలా ఉంటుంది అన్న ఒక తీరుని గమనించారనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే గమనించారంటే ఫ్రెండ్స్, ఈ నగల్లో వేసుకున్నటువంటి కొన్ని స్టోన్స్ లేదా కొన్ని రాళ్ళు అందరూ వజ్రాలే వేసుకోలేరు ఫ్రెండ్స్. అట్లని మన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో దొరికేటువంటి క్వాలిటీ రాళ్ళు నాకు తెలిసి సామాన్యంగా ఎక్కడ దొరకవు. శ్రీలంకన్ మైనింగ్స్లో దొరుకుతాయి. మంచి షెఫేర్లు, మంచి టోపాజ్లు చాలా విలువైనవి అని చెప్పేసి అంటారు. బట్ అంటారు, నేను కాదంటలేదు. కానీ మన కృష్ణా రివర్లో దొరికే రాళ్ళు మాత్రం మంచి రాళ్ళు. ఇంకా ఓకేనా? దానికి నేను గట్టి నమ్మకం చెప్పగలను. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. ఎలా ఉంటుందంటే షైనింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ షైనింగ్ చాలా రేర్గా ఉంటుంది. వజ్రానికి ఉన్న షైనింగ్ ఉంటుంది. ఏది మామూలుగా ఇప్పుడు పెట్టిన ప్రతి రాయి కూడా హార్డ్నెస్ 9. కానీ ఇవి ఎలా ఉంటాయంటే చూడటానికి వజ్రంలాగే ఉంటాయి. నేను అదే అనేది పదే కూడా మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి కూడా, వ్యూస్ మొత్తానికి కూడా నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఇలాంటి క్వాలిటీ ఉన్న రాళ్ళే ఏరండి. ఎందుకంటే ఏదో ఒక టయాన ఏదో ఒక రోజున కొనటానికి ఎవరో ఒకరు వచ్చి తీరుతారు మన దగ్గరికి అని. ఎందుకంటే చూసుకుంటారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు నాకు వాట్సాప్లో పెట్టే రాళ్ళు క్వాలిటీ ఉందంటే మాత్రం ఆ వీడియో సపరేట్గా ఒక పక్కన పెట్టేసి నేను ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా బయర్స్ అడిగినప్పుడు వాళ్ళకి షేర్ చేస్తుంటా. అంటే బయర్స్ అడిగినప్పుడు వాళ్ళకి షేర్ చేస్తుంటా. అంటే వాళ్ళు అది చూసుకుంటారు. స్టోన్ వాళ్ళు చూసుకొని మేబీ ఓకే ఈ స్టోన్ మాకు కావాలి అన్నప్పుడు నేను మిమ్మల్ని రీచ్ అవుతా. వెంబడి మీకు రిటర్న్ కాల్ చేస్తా. ఎవరైతే మీ యొక్క స్టోన్ నచ్చి, మీ యొక్క స్టోన్ క్వాలిటీ నచ్చి ఈ స్టోన్ మాకు కావాలి, మేము కొంటామంటారో నేను వెంటనే ఈ వాట్సాప్ నంబరు ఏ నెంబర్ నుంచి నాకు పెట్టారు అని ఆ నెంబర్కి నేను కాల్ చేసి నేను చెప్తా, అన్నా మీరు పెట్టిన రాళ్ళు వేరే ఒక బయర్స్కి నచ్చాయన్నా, కొంటామంటున్నారు, ఇదిగో వాళ్ళు ఇంత రేట్లో కొంటామంటున్నారు అని చెప్పేసి నేను చెప్తా. మేబీ ఇక్కడ మీరు ఎవరైతే నాకు వాట్సాప్ చేశారో మీకు ఆ రేటు ఓకేనా, ఈ రేట్లో మాకు ఓకే, ఇబ్బంది ఏమి ఉండదు, మాకు అయిద్ది, ఓకేనా ఇచ్చేస్తామంటే మాట్లాడదాం. అలా మాట్లాడి నేను సెట్ చేస్తా. సో ఓకేనా? అందుకనేది పదే క్వాలిటీ రాళ్ళు ఏరండి. స్టోన్ క్వాలిటీ ఎంత బాగుంటే అవకాశం అంత బాగుంటుంది. బట్ మీరు స్టోన్ క్వాలిటీ ఏరుతంటే దొరకడం కూడా వజ్రం దొరుకుద్ది, కంపల్సరీ వజ్రం దొరుకుద్ది. మేబీ మీరు ఇలాంటి క్వాలిటీ ఏరారంటే ఆ వజ్రం చాలా రేటు ఉంటుంది. అసామాన్యమైనటువంటి వజ్రం, అది సామాన్యమైనది కాదు, అసామాన్యమైనది. అంటే సామాన్యంగా కోహినూర్ డైమండ్ అంత ప్యూర్ వైట్ కాబట్టి, ప్రపంచంలోనే కోహినూర్ డైమండ్ అంత వెలుగు, అంటే అంత కాంతి ఉంటుంది కాబట్టి అందుకే అంత ఫేమస్. వరల్డ్ మొత్తంలో కూడా కోహినూర్ డైమండ్ ద రేర్ డైమండ్. అప్పుల్లో రాజులు ఆ డైమండ్ కోసం యుద్ధాలే జరిగాయి. ఎందుకంటే ఆ వజ్రం అంత బాగుంటుంది, కాంతి ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? నేను అదే చెప్తున్నాను. నేను ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎందుకు నాకు ఇష్టం అంటే, ఒక్కొక్కసారి ఈ డైమండ్ వెళ్ళినప్పుడు మనకి డిసప్పాయింట్ అయ్యిద్ది, ఏమి దొరకదు, ఇబ్బంది అనిపించింది. ఏంది భగవంతుడా, ఇంత కష్టపడుతున్నాం కదా, ఎందుకు ఏం దొరకట్లేదు, ఎలా ఏంది అనుకున్నప్పుడు అలాంటి పాటలు ఇంకా ఏదో 1-2 వింటుంటే కొంచెం మనసుకు ప్రశాంతత అనిపించింది. ఓకేనా? నాకైతే మనసుకు ప్రశాంతత అనిపించింది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు.
బట్ నాకైతే చాలా ఆ పాట వింటుంటే చాలా ఆనందం కలిగింది. అంటే మళ్ళీ రిటర్న్ పోరాడదాం, మళ్ళీ వెతుకుదాం, మళ్ళీ తిరుగుదాం, మళ్ళీ చూద్దాం, సాధిద్దాం ఖచ్చితంగా అన్న ఒక ఆ ఫీల్ వచ్చేసిద్ది ఆ పాట ఏంటంటే. అందుకే ఆ పాటని నేను ఎన్నుకోరమని పెట్టాను. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పాటను తీసేయడం జరుగుతుంది. ఓకేనా, తీసేసాను ఫ్రెండ్స్. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా విలువైంది. నిజం చెప్పాలంటే చాలా విలువైంది మీ సపోర్ట్. ఎంత విలువైందంటే వీడియో చేయాలంటే సరైనగా మీ సపోర్ట్ ఉండాలి. ఓకేనా, కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. ఓకేనా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాను. ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. డైమండ్ హంటింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వజ్రం దొరకాలని కోరుకుంటున్నాను. వజ్రం దొరకపోయినా విలువైన రాళ్ళు దొరకాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే విలువైన రత్నాలు చాలా గొప్పవి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి, వెతకండి, సాధించండి, మీ సమస్యలు తీర్చుకోండి. గుడ్ లక్ ఫ్రెండ్స్.